మళ్ళా 10 ఫస్ట్ నుంచి వస్తుంది అదే ఇట్లా పట్టుకోలేదు ఇట్లనే పట్టుకుంటా చేతిగుండు ఇట్లా పట్టుకో ఏం కాదు ముంగటగానే ఇట్లా ఓలే క్లియర్ నేనున్నా వాళ్ళు గాడున్నారు ఓలేకి కనబడుతుందా లేదా మళ్ళా ఏందన్నా మళ్ళీ వస్తు పెట్టా అన్నప్పుడు అప్పుడు ఎత్త కొడుకుని నేను చూడవుగా మళ్ళీ ఫోన్లో మళ్ళీ ఎప్పుడు చూడవుగా ఆకుపుల్ల 60 లక్షలు తోకపుల్ల 90 లక్షలు అంటే మరి మా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు అడిగినాక చెప్తాను నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేదు నేను వచ్చిందే ఇయ్యాల పెట్టిందే ఇయ్యాల నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అలాగే సోడు బియ్యం కూడా ఇంకా మీకు ఉంది నేను ఎడికి కట్టాలో అత్యర్థిన దండ పెద్ద మనిషి దండు కట్టాలట కట్టాలి నా దగ్గర ఎక్కడికి ఆయన ఒక్కరిని తీసుకపో కథం ఆకుపులు 60 లక్షలు తోకపులు 90 లక్షలు అన్ని మాపి మళ్ళీ మీకు ఏదంటే అది పెడతాం వరకు ఆయన లవట్టు పోతాడు సీతారా ఆకుపుల్ల 60 లక్షలు తోకపుల్ల 90 లక్షలు కట్టి తీరాలి అడుగు జరగకుండా బల్ల దిగకుండా నీకు రూపాయలు కట్టిపోతా రూపాయలు నీ దగ్గర లేకపోతే ఊరమ్ము అంతే మరి ఎడమంటాగా ఏమే రేణుకా ఎల్లమ్మ ఒక్క మాట తమలపాకు తొడిమంత మాట అంట ఏం బాధపడదు సుమా నేనైతే కట్ట ఆ బూరుగడ్డోళ్ళే కడతారు ఎటు పెట్టి దాంట్లో వాళ్ళతోనే కట్టిస్తామా మా గొల్లలతోనే కట్టిస్తాను ఏదో కట్టగాని ఒక్క మాట అడుగుతా మా వాళ్ళ కోసం కొంచెం ప్రయత్నం చేద్దాం ఎడమ చెయ్యి తెలవది కుడి చెయ్యి తెలవది ఈ చేతుల అడొకటి పాలు పోసుకొని తాగుతాం ఈ చేతుల పెరుగు పోసుకొని తాగుతాం ఎడమ చెయ్యి కుడి చెయ్యి తెలవని ఎడ్డి గొల్లలు మేము అని అనరాక తమలపాకుతోడి అంత మాట అంటే ఏం బాధపడతావా నేను మునిపడంత బాధపడతా ఇప్పుడంత అధికారం లేదు అంతేనా అయితే రేణుకెళ్ళవ్వా మరి ఒక్క మాట ఈ భూమిలో ఉన్న గోదలు ఎవరై ఈ గోదలు నాయి ఈ భూములు ఎవరై భూములలో ఉన్న షేర్లు శిరకలు ఎవరై షేర్లు తిన్న గోదలు ఎవరై తిన్న గోదలు ఎవరి భూమిలో ఉన్నాయి ఎవరి భూమిలో పంచతం పోసినాయి మా భూమిని ఎవరి భూమిలో జామకాడి పెట్టినాయి మా భూమిని జామకాడి అంటే తెలిసారా మీకు పంచతం అంటే తెలుసు కదా స్వచ్ఛమైన తెలంగాణ భాష కాబట్టి మరి ఎవరి భూమి లోపల జామకాడి పెట్టినాయి అమ్మా మా భూమి లోపల ఈ భూమిని దున్ని పంట పెడితే రేపు పొద్దుగల నీకు బలమా నాకు బలమా మాకే బలం
మరి నీకు బలమైన పని నేను ఎట్లా దండు కట్టాలి? వేసి ఎందుకు కట్టాలి ఏమంటున్నా? ఏమంటావే తాత? లఘు పెట్టింది కదా, ఏం కట్టాలి? పెండ పెట్టింది కదా. దండు అయితే రాదు. ఈ భార్య ఏయ్, ఇగో పెంట పెట్టినట్టు పంచ ఇది అంటున్నావు. ఈ పంచకాన్ని చదువుకోపో, ఈ పెంట తీసుకొని పో. సరే అదే నువ్వే ఎత్తి మరి. నేను ఎందుకు ఎత్తి ఎత్తరా? గొల్లబోయిలు ఎత్తిలేదు, మీరు తీసుకొని పోరి. మాకు అది లేకుండా సరే. గడ్డ చదువుతారా? అది కడపలో పడ్డది బయటకు రమ్మంటే వస్తుందా? మరి భూమిలో పడ్డది మీకు రమ్మంటే వస్తుందా? అందుకే దండి కట్టుకోను అంటున్నా. అందుకే మీకు కట్టమంటున్నారమ్మా. మీరు కట్టపోతే మీ తాత నౌకాలు ఉన్నారా? తాత సొత్తు ఉన్నారే. వెనకడ మా తాతలు ముత్తాతలు ఓ తాతలు పోతే పక్కన నడవాళ్ళు ముందు కోరి బతున్నవే పొల్లా అయినా పర్వాలేదు. ఏమ్మా? ఒక పైకి ఇద్దాం. ఎట్లా పెట్టి మనం దండు కట్టకుంటే ఇక్కడ వెళ్ళం కావాలి. వెళ్ళవా? ఇంకొక మాట సూదు మరంత మాట అంటే బాధపడతావా? కనబడుతుందా? ఏం బాధ? మంచిగా కనబడుతుందా? మరి అందరు అయితే సరే నువ్వు దండు అట్లా ఇట్లా 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 పెడితే గరక తిన్న గాడి చెడిపోతుంది కానీ గరక చెడిపో. ఎప్పటికైనా గాడి చెడిపోతుంది కానీ గరక చెడిపోతుంది. మొత్తం కనబడుతుందా? ఓ దేవి ఎల్లమ్మ. గిట్ల లేబట్ గట్లా 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 అయినా పర్వాలేదు. అటు మళ్ళీ ఒక్క పూట నేను నా మంద చేతి గుంజుతుంది నాకు. అన్నదానికి మందబట్టం పెట్టలేదు ఎల్లమ్మ. ఒక్క పూట మంద